నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్లను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పంట పొలాల్లో ఎవరూ లేని సమయంలో ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని వాటిలోని కాపర్ వైండింగ్ వైర్లను అపహరించి విక్రయిస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు ఆత్మకూరు మండలం నబ్బీ నగరం వద్ద పంట పొలాల్లో ఓ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి వైర్లను తొలగిస్తున్న సమయంలో పోలీసులు నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరు ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 19 చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 2.31 లక్షల విలువైన కాపర్ వైండింగ్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. గురించి మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. నబీ నగరం దగ్గర ఎవరో గుర్దెల వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్ పడేస్తున్నారనే ఒక సమాచారం మాకు తెలిసిన వాళ్ళు సమాచారం ఇవ్వడంతో అర్ధరాత్రి 2 గంటలకు మా సిబ్బంది అందరూ తీసుకొని మేము ఆ సీన్కి వెళ్ళడం జరిగింది. ఆ సీన్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఈ పెద్ద పొడవాటి బొంగుకారతోటి ఆ ఫీజులు పడగొట్టేసి ఆ డబ్బా కింద పడగొట్టి ఆ కాపర్ వైర్ కోసం ఆ స్పానర్లతో తీస్తూ ఉండేటప్పుడు లైవ్ మాకు దొరకడం జరిగింది. అప్పుడు ఉన్న మొట్టమొదటి వ్యక్తి ఫణీంద్ర అనే వ్యక్తి పొనుగోడు గ్రామము ఏఎస్పేట మండలం సంబంధించినవాడు. ఇతను గతంలో ఈ వెంకటేశ్వర్లు చేవూరి వెంకటేశ్వర్లు అనే అతను ఆనందసాగరం అతను అయితే తను కడప జిల్లాలో ఉంటుంటాడు, కడప టౌన్లో. ఈ కడప టౌన్లో ఉండేటప్పుడు వీళ్ళ బాబాయ్ ఇట్లా ఈ నేరాలు చేస్తూ ఉంటే తనతో వీడు అడిక్ట్ అయ్యి ఈ నేరాల్లో పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యము వీళ్ళందరూ కలిసి ఆటోలు నడుపుతూ కారు డ్రైవర్గా పనిచేస్తూ ఉండి వీరు మాట్లాడుకొని వీళ్ళు కొత్తగా టీం ఫామ్ చేసి ఈ ఏఎస్పేట మండలము, అట్లానే మరిపాడు మండలము, ఆత్మకూరు మండలము, రాపూరు మండలము, ఆనందసాగరం ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా పొగల్లో వెళ్ళడము, 2-3 రోజుల క్రితము రక్కీ చేసుకోవడము, ఎక్కడ దారికి దూరంగా ఎక్కడ ఉన్నాయి జనసంచారం లేని ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి ఆ తర్వాత వీళ్ళు ప్లాన్ చేసుకొని ఒక నైట్ బైకుల్లో వెళ్ళడం, ఈ కర్రతో వాటిని తోసిపడేసి అందులో ఆయిల్ తీసుకెళ్ళిపోవడం లేదా కాపర్ వైర్ తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఇట్లా చేస్తున్న క్రమంలో మాకు నిన్న లైవ్ దొరకడం జరిగింది. లైవ్ దొరకగా వాళ్ళు నలుగురు ఉన్నారు. దేవరకొండ ఫణీంద్ర, పొనుగోడు గ్రామము, కటారి శ్రీచరణ్, ఇతను వచ్చేసి ఎల్లార్పల్లి ఆనందసాగర మండలం, అట్లానే చేవూరు వెంకటేశ్వర్లు, ఇతను అన్నసాగర మండలం బట్ కడపలో ఉంటున్నాడు. శనగల ముత్యాలు, వాడు వచ్చేసి ఆర్విడి గ్రామం, ఎస్సీ కాలనీ ఆర్విడి గ్రామము, ఆత్మకూరు మండలం. దాదాపు వీళ్ళు లాస్ట్ 4 నెలల్లో 19 నేరాలు చేసినారు. వీటన్నిటి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ టోటల్ ప్రాపర్టీ లాస్ట్ 2,31,000 రూపాయలు మేము దీన్ని రికవరీ చేయడం జరిగింది.